హలో అందరికీ. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ కొబ్బరి చట్నీ రెసిపీని చూద్దాం. ఇది జనరల్‌గా చేసే కొబ్బరి చట్నీ కంటే కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఇందుకోసం మొదటగా ప్యాన్ తీసుకొని అందులోకి శనగపప్పుని వేసి వేయించుకోవాలి. మినప్పప్పు, అలాగే కొన్ని మెంతులు ఎక్కువగా యాడ్ చేయొద్దు, కొన్ని యాడ్ చేయాలి. కొంచెం జీలకర్ర, వీటన్నింటినీ ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం మరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలను వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం వీటిని, శనగపప్పు, మినప్పప్పు. అయినా తాలింపులో కూడా కొన్ని వేయాలి. కరివేపాకు, కొత్తిమీర, చిటికెడు పసుపుని వేసి తాలింపుని రెడీ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక కొబ్బరికాయకు నేను మీడియం సైజు 5 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పప్పులని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని పౌడర్ చేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెవ్వలు, ఆవాలు, చింతపండు, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ కొబ్బరికాయను తీసుకున్నాను. వాటర్ చట్నీ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కొబ్బరి చట్నీని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపులోకి వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది రైస్లోకైనా బాగుంటుంది, ఇడ్లీ, దోశ, పెసరట్టు ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.